ఇప్పటికే మెదడులో ఒక చిప్పుని ప్రవేశపెట్టి తద్వారా మెదడుకి సంబంధించి అంటే దివ్యాంగులకి కూడా కంట్రోల్లోకి వచ్చేటటువంటి విషయంలో సక్సెస్ అయింది. ఒక ఏదైతే మన ఎలన్ మాస్క్ వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థ అదొక పక్క నడుస్తుంటే, ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం, వింటుంటాం, టెలిపతి డైరెక్ట్గా ఫోన్ మాట్లాడకుండా మన మెదడులో నుంచి అవతల వాళ్ళకి కమ్యూనికేషన్. ఒకప్పుడు మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి సంబంధించి భగవద్గీత అంతా కూడా టెలిపతినే అంటారు. అక్కడ యుద్ధం మధ్యలో ఆపేసి మొత్తం భగవద్గీత అంతా చదివినిమిస్తే అప్పటిదాకా కూర్చుని ఉంటారో చూస్తా మిగతా వాళ్ళు కాదు. ఇద్దరికీ కూడా ఆ ఐడియలాజికల్ బంధం ఉంది. ఇలా చెప్పగానే అలా అర్థం చేసుకునే చనువు ఉంది. అందువల్ల టెలిపతితోనే చెప్పారు, తన మెదడులో ఉన్నటువంటిది అవతలకి పాస్ చేశారన్నట్టు. మనకి దాన్నే తర్వాత కాలంలో భూత ప్రేత పిశాచాలంటూ ఏదైతే టెలిపతి ద్వారా అవతల వాళ్ళ మెదడుని కంట్రోల్ చేయడం అన్నటువంటి చెప్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటిది రాబోయే రోజుల్లో ప్రాక్టికల్గా రాబోతోంది అని చెప్తున్నాడు ఎలన్ మాస్క్. ఇదో సంచలనాత్మకమైనటువంటి అంశం. న్యూరాలింక్ డిమాన్స్ట్రేటింగ్ టెలిపతి కంట్రోలింగ్ ఏ కంప్యూటర్ అండ్ ప్లేయింగ్ వీడియో గేమ్స్ జస్ట్ బై థింకింగ్. ఇక భవిష్యత్తులో మనం వీడియో గేమ్స్ కానీ కంప్యూటర్లోని ఆపరేషను రిమోట్లు ఏమీ లేకుండా ఇప్పుడు ఏంటంటే వాయిస్తో అవుతున్నది. మెదడుతో చేయించేటటువంటి దాని మీద పరిశోధనలు పతాక స్థాయికి చేరినాయట.